నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు ద బ్రేకింగ్ న్యూస్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ లోని ముఖ్యాంశాలు. బ్రేకింగ్ న్యూస్ అంటూ మళ్ళీ ముఖ్యాంశాలేమిటయ్యా? మరి ఉండవా? చూడండి. బ్రేక్ డాన్స్ చేస్తూ ప్రముఖ బాలీవుడ్ హీరోకి కాలు బ్రేక్ అయింది. బ్రేకులు ఫెయిల్ అయినా బైకుని తీసుకెళ్లి మెకానిక్ షెడ్ లో బాగు చేయించుకున్న కాలేజీ కుర్రాడు. ఇది కూడా ఒక న్యూసా? న్యూసెన్స్ చేయకుండా వినండి. ప్రముఖ రోదనకారుడు మల్లేపల్లి మల్హోత్రని సంగీత విద్వాంసుడిగా ప్రభుత్వం గుర్తించి అతనికి మంచి బ్రేక్నిచ్చింది. లవకుమార్ అనే ప్రేమికుడు తన ప్రేమకి తన తల్లిదండ్రులే బ్రేక్ వేశారని తెలిసి లంచ్ బ్రేక్లో వాళ్ల జీవితాలకే శాశ్వతంగా బ్రేక్ వేశాడు. బ్రేకింగ్ న్యూస్లో ఇప్పుడొక బ్రేక్. చూస్తూనే వినండి బ్రేకింగ్ న్యూస్ ఛానల్. ఏమిటా ఇది? వార్తలేం సేకరించలేదా? వస్తాయండి. భార్యనే పదానికి మీరెప్పుడు మీనింగ్ తెలుసుకుంటారు? పొదుపు అనేది లేదు గాని పొద్దున ఈ డిక్షనరీ ఆట ఒకటి. అప్పాజీ ఉన్నాడా? ఆ పేపర్ వెనక దొరుకుతాడు. అన్నకి ఇవ్వాల్సిన బాకీ పైసల కోసం వచ్చిన 20,000 తెలుసు, కాని నా దగ్గర ఇప్పుడు లేవు. రోజు గిట్లనంటున్నావు. అన్న జైలుకెళ్ళొస్తుండు. నువ్వు రోజు ఇలాగే అంటున్నావు. పోయిన నెల వస్తాడన్నావు, రాలేదు. పోయిన వారం వస్తాడన్నావు, రాలేదు. ఇప్పుడు వస్తాడంటున్నావు, రాడు. వచ్చిన తర్వాత చూసుకుందాంలే. గట్లా కుదరదు, ఇప్పుడే ఇవ్వాలా. ఇంట్లో పైసా లేదు, వచ్చే వారం కనపడు. వెళ్ళెళ్ళు. నువ్వెక్కువసేపు ఉంటే నేను కూడా చిల్లర రౌడీని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు చేశారా? ఆయన అందరికీ అప్పులిచ్చి మీరు అప్పు చేయడం ఏంటండి? అప్పానా బొందా. మున్సిపల్ మార్కెట్లో మన షాప్ ఉన్నప్పుడు వీడి బాస్ నెల నెలా వచ్చి కుంచుతాం అంతే. అలాగే తెలుసుంచండి, శాల్తీలేసిపోతాయి. నగరంలో 3 దెయ్యాలు తిరుగుతున్నాయి, వినలేదా? విన్నావు స్వామి. అక్కడెక్కడో పాత బస్తీలో. అక్కడెక్కడో పాత బస్తీ అంటే 1000 కిలోమీటర్ల దూరం ఉందేంటయ్యా. మెహదీపట్నం నుంచి టోలీ చౌక్ మీదుగా జూబిలీస్ వచ్చి ఇక్కడ తిరగడానికి వాటికి ఎంత టైం పడుతుంది? అవును కదా? అవును కథ. ఎలా వస్తారా? ఈయన చెప్పిన రూట్లో సరిగ్గా సిటీ బస్సులు కూడా లేవు. నువ్వు మరీ అమాయకుల్లా ఉన్నావయ్యా. దెయ్యాలు సిటీ బస్సుల్లో తిరగవు నాయనా. అవునా? మరి మీరెలా తిరుగుతున్నారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను దెయ్యాన్నా? ఈ అవతారంలో చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారు. జగన్మోహిని, పాతాళ భైరవి. ఇదిగో మిమ్మల్ని. మిమ్మల్ని కాదు, నిన్నే. స్వామి ఆగ్రహించకండి, శాంతించండి.